కానీ, లేదా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, పెళ్ళయిన తర్వాత లైఫ్ టర్నింగ్ పాయింట్ వస్తుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి ఆయుష్ పరంగా చూసుకున్నట్లయితే పూర్ణాయుష్షు అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ కాలం బతుకుతారు వీళ్ళకి. శారీరక రుగ్మతలు ఉన్నా కూడా ఎక్కువ కాలం వీళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే తండ్రి తరపు ఆస్తులు అనుభవించడం కానీ, తండ్రితో సంబంధాలు పెట్టుకోవడం కానీ, తండ్రికి సంబంధించినటువంటి అంటే వ్యాపారాల్లో తండ్రితో పార్ట్నర్‌షిప్‌తో ఉండడం కానీ, లేదా తండ్రితో వ్యాపారాలే మీరు పుచ్చుకోవడం కానీ, తండ్రికి సంబంధించినటువంటి కులపరమైనటువంటి వృత్తులన్నీ మీరు తీసుకోవడం కానీ, ఇలాంటివి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి మీకు. అలాగే ధర్మశాస్త్ర విషయాలన్నీ బాగా అవకాశాలుంటాయి మీకు పరంగా. అలాగే సంఘంలో మంచి స్థితిని పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క ఇంజినీరింగ్ విద్యలు కానీ, లేకపోతే డాక్టర్ విద్యలు కానీ బాగా రాణిస్తాయి మీకు. అలాగే మెకానికల్ పరమైనటువంటి విద్యలు కూడా బాగా రాణిస్తాయి. వ్యాపారంలో మంచి ప్రఖ్యాతిని సాధిస్తారు మీరు. న్యాయవాది వృత్తిలో కూడా బాగా రాణిస్తారు మీరు. వీళ్ళకి సంపాదన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పొచ్చు. సులువుగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే సంపాదించిన దాంట్లో దాన ధర్మాలు చేయడానికి బాగా ఇష్టపడతారు. దేవతాలయాలకి, ట్రస్టులకి, సేవా సంస్థలకి దానాలు చేయడం, అనాథలకి ఏదైనా చేయడం, లేకపోతే పేదవారికి ఏదైనా చేయడం, ఇలాంటి ఆలోచనలు బాగా ఉంటాయి మీకు. కాకపోతే వ్యసన రూపేణా కూడా చాలా ధనం ఖర్చయిపోతూ ఉంటుంది మీ జీవితంలో. అయితే ఇందులో ముఖ్యంగా ఉత్తరా నక్షత్రాన్ని వారికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక విషయాలు ఎలా ఉంటాయనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించి ప్రత్యేక విషయాలు. వీళ్ళు ఉద్యోగాల ద్వారా ఎక్కువగా సంపాదిస్తారు అని చెప్పొచ్చు. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి. అలాగే పరగృహాల్లో నివాసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. అద్దెళ్లలో అనమాట. మళ్ళా తిరిగి సొంతంగా ఇల్లు సంపాదించుకుంటారు. అందరికీ ఇష్టంగా బిహేవ్ చేస్తుంటారు మీరు. అయితే మీ మాటల్లో గర్వము, పెద్దలని కొంచెం ఇదిగా చేయడము, ఇలాంటి ఆలోచనలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నా కూడా మళ్ళీ మీరు సరిదిద్దుకుంటారు వాటిని. అయితే ఇతరుల యొక్క మేలు మరవరు అని చెప్పొచ్చు. ఇతరులను మోసం చెయ్యరు.